ఇవాళ మన ముందుకొచ్చే గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. ఆయన మా నాన్నగారు గురువు గారు. అదే కాదండి, ఒక రైటర్గా, ఒక దర్శకుడుగా, ఒక నిర్మాతగా, ఒక యాక్టర్గా ఎంతో పేరు సంపాదించుకున్నారు ఈయన. 1000 miles begins with one step అనేది ఈయన దగ్గరే తెలుసుకోవాలి. పైగా ఈయన డైరెక్టర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మై వెరీ డియర్ అంకుల్ దాసరి నారాయణ. నా మాటను మన్నించి మీరు నా మీద ఉన్న ప్రేమతో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. సో అంకుల్, ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ మీ దగ్గరికే వస్తారు. మీరు ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఒక ఇండస్ట్రీకి. మీరు 1 కాదు 2 కాదు 3 కాదు కొన్ని జనరేషన్స్ చూస్తూ వచ్చారు యాక్టర్స్ వచ్చిందని. అప్పటికి ఇప్పటికీ మీరు ఏంటి అంకుల్ డిఫరెన్స్ దానికి కేటగిరీ చేయాలి. ఆర్టిస్టులోను, ప్రొడ్యూసర్స్లోను, డైరెక్టర్స్లోను, టోటల్ వర్కింగ్ సిస్టంలోను. ఆర్టిస్ట్లో కనుక వచ్చినట్టయితే ఫస్ట్ అప్పటికి ఇప్పటికీ డెడికేషన్ చాలా తగ్గిపోయింది. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి, అందరూ కాదు, దానిలో కొంతమంది 1 or 2 or 3 or 4 గుడ్ బాగున్న వాళ్ళు డెడికేటెడ్ ఉన్నారు, అందరు కాదు. రామారావు గారు 2 షిఫ్టులు ప్రతిరోజు పనిచేసేవారు. కృష్ణ టైంలో అయితే 7 గంటల నుంచి 1 గంట వరకు ఒక షిఫ్టు, 2 గంటల నుంచి 9 గంటల వరకు ఒక షిఫ్టు, మళ్ళీ రాత్రి 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఒక షిఫ్టు, కంటిన్యూస్గా 6 to 7 years పనిచేశాడు ఆయన. అట్లాగే నాగేశ్వరరావు గారు ఉన్నారంటే ఆయన మ్యారేజ్ పెళ్ళికొడుకుని చేస్తున్నారని చెప్పిన రోజున కూడా ఆయన రాత్రి తెల్లవారులు బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇసుకలో లైలా మజ్ను సీన్. మరి ఇప్పుడు వచ్చిన జనరేషన్లో మాత్రం చాలా వరకు డిసిప్లిన్. అంటే 7 o'clock కాల్ షీట్ అనేది జస్ట్ యూ కెన్ ఫర్గెట్ ఇట్. 7 గంటలు అనేది లేదు అసలు, వాళ్ళ డిక్షనరీలో లేదు. అంటే ఒక్కొక్క సినిమా 150 రోజులు, 100 రోజులు, 120 రోజులు, కొంతమంది 200 రోజులు. అది చేయడం, ఇన్ని రోజులు చేసామని చెప్పుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు తప్పితే 200 రోజుల్లో వాళ్ళు 150 రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి టర్న్ ఓవర్ కానీ, వాళ్ళు తీసినటువంటి వర్క్ కానీ కంపేర్ చేసుకుంటే ఇది వరకు 35 days, 40 days, 30 daysలో తీసిన వర్క్తో ఇంచుమించు సమానం. నిర్మాతల సైడ్ కనుక వస్తే ఐఎమ్ సారీ టు టెల్ యూ, రియల్ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఇంచుమించు చేతులు కట్టుకుని మనం చూద్దాం తర్వాత చూద్దాం, ఇప్పట్లో సినిమాలు తీయొద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ప్రపోజల్ మేకర్స్ హెస్ బికమ్ ది ప్రొడ్యూసర్స్. అంటే డిమాండ్ ఉన్న డైరెక్టర్, ఒక డిమాండ్ ఉన్న డైరెక్టర్ని, ఒక డిమాండ్ ఉన్న హీరోని, ఇద్దరిని కలిపేసి ఇది నా ప్రపోజల్ అని మార్కెట్లో వదిలేయడం. అతను సెట్లోకి వెళ్ళడం, కథ ఏమిటో అతనికి తెలియదు, ఏ సీన్లు తీస్తున్నారో తెలియదు, మిగతా క్యాస్టింగ్ ఎవరెవరో తెలియదు, ఎంత వర్క్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు పిక్చర్ ఫినిష్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఫస్ట్ కాపీ వస్తుందో తెలియదు, కాస్ట్ ఎంత అవుతుందో తెలియదు. దీస్ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ జస్ట్ వాళ్ళు ఎక్కువ మంది సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి సిస్టమ్ టోటల్గా డిస్టర్బ్ అయింది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇంకా ఫ్యూచర్ ఏంటి మన సినిమా ఇండస్ట్రీకి? ఎప్పుడు బాంబే నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, సౌత్ ఇండస్ట్రీ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, సినిమాలు అయితే ఇక్కడే చేయాలని షూటింగ్కి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళేటట్టుంది. ఇలా షిఫ్ట్ సౌత్ ఎందుకు ఇలా షిఫ్ట్ అయిపోయింది? అంటే ఒకటే చెప్పాను కదా, టోటల్గా ఏంటంటే మనీ మేకింగ్, ప్రపోజల్ మేకింగ్, సో కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్ మేకింగ్ అయిపోయింది. ఇవాళ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఎక్సెప్ట్ హీరోలు తప్పితే, కమెడియన్స్ తప్పితే మిగతా ఆర్టిస్టులు అందరినీ కూడా మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హీరోయిన్స్ పోనీ ఎవరో ఒక టాప్ హీరోయిన్, ఒక మంచి హీరోయిన్ మనం తెచ్చుకున్నామంటే పర్వాలా, అక్కడ జస్ట్ మోడల్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు అక్కడ ఒక 50,000 రూపాయలకి, 1,00,000 రూపాయలకి హిందీ పిక్చర్లో పనిచేస్తున్న వాళ్ళని తీసుకురావడమే మనం ఆకాశానికి ఎత్తేయడం, వాళ్ళని స్టార్ట్ విత్తే ఒక 50 లక్షలతో స్టార్ట్ చేయడం. ఒక్క సినిమా పొరపాటుని ఏ కారణం చేతో, అది డైరెక్టర్ ప్రతిభలో, లేకపోతే హీరో ప్రతిభలో, లేకపోతే సీజన్ ప్రతిభలో, ఏ కారణం చేతనా ఒక సినిమా హిట్ అయితే వెంటనే వాళ్ళు 1 కోటి రూపాయలు, వాళ్ళు కూడా 3 రావడం, వాళ్ళు కనీసం మర్యాదగా పెద్దాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇండస్ట్రీ పెద్దాళ్ళు ఎవరైనా ఉన్నారు, లేదా ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతనికి మర్యాదగా మనం విష్ చేద్దామనే గౌరవం కూడా ఉండకుండా కాలు మీద కాలేసుకుని హాయ్ ఉయ్ అని చెప్పే సంస్కృతిని మనం అలవాటు చేసుకున్నాం. దీనికి అంతగా మెయిన్ కారణం ఒక్కటే, దే వాంటెడ్ టు మేక్ మనీ. అంటే మీరు మేఘ సందేశం చేసినప్పుడు డబ్బు అనేది యు డిడ్ంట్ హావ్ మీ మైండ్ లో లేదా అంకుల్?
200% మేఘ సందేశం తీసినప్పుడు కమర్షియల్గా మేము ఈ సినిమా వల్ల నష్టపోతాము అని డిసైడ్ చేసుకుని ఈ కథ నేను అనుకున్న తర్వాత నాగేశ్వరరావు గారితో నేనంటే యుల్ బి సర్ప్రైజ్, చాలా మందికి తెలియదు. నాగేశ్వరరావు గారు రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోలే ఈ సినిమాకి. ఆయన ఒకటే అన్నాడు, ఆయన నారాయణరావు మీ రెమ్యూనరేషన్ లేకుండా, నా రెమ్యూనరేషన్ లేకుండా ఈ సినిమా తీద్దాం. తీస్తే ఏమవుతుంది, మా ఇద్దరు రెమ్యూనరేషన్లు పెద్ద రెమ్యూనరేషన్స్. మా ఇద్దరు రెమ్యూనరేషన్ లేకపోతే సినిమా అయిపోయింది, చాలా బడ్జెట్ పిక్చర్ లాగా అయిపోయినట్టు లెక్క. సో లెట్ అస్ నాట్ కమర్షియల్ ఆస్పెక్ట్లో మనం తీయొద్దు ఈ సినిమాని. అట్లాగే అనుకుని తీసాం అది. కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ లూజింగ్ ప్రపోజల్ నాకు. ఒక్కొక్క సినిమాలో అన్ని హ్యాట్స్ ఎలా వేసుకొని సక్సెస్ఫుల్ గా మూవీస్ ఎలా తీయగలిగారు అంకుల్? ఇది ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అది మేజర్గా చిన్నప్పటి నుంచి నాకు ఈ ఆర్ట్ మీద, థియేటర్ ఆర్ట్స్ మీద నాకున్న ఇంట్రెస్ట్ నెంబర్ 1. నేను 9వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్టేజ్ మీద కాలు పెట్టాను, రంగు వేసుకుని 9th ఇయర్. 13th ఇయర్లో ఫస్ట్ టైం నేను నాటిక రాశాను, నేను నా స్కూల్. యువర్ రైట్. అప్పుడేనా మీకు అవార్డు వచ్చింది గవర్నర్ చేత అవార్డు వచ్చింది. ఫస్ట్ అవార్డు బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డ్. రెండవది ఏంటంటే రోజుకి 24 గంటలైతే 18 hours to 20 hours వర్క్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. బికాస్ నా లైఫ్ ప్యారలల్ లైఫ్. కేవలం చదువుకోవడానికి నేను ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, మా ఇంట్లో చదివించే ఆర్థిక పరిస్థితులు లేవు. కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఆ చదువుకోవడానికి డబ్బులు కావాలి, పుస్తకాలకు డబ్బులు కావాలి. కాబట్టి స్కూల్ అయిన తర్వాత 5 గంటల నుంచి నా జీవితం ప్రారంభించేవాడిని. అరటిపళ్ళు అమ్ముతూను, లేకపోతే సోడాలు అమ్ముతూను. అట్లా నేను 10 గంటల దాకానే వర్క్ చేసి 10 గంటలకు భోజనం చేసి నాటకం రిహార్సల్స్కి వెళ్ళేవాడిని. వచ్చి 2 గంటలకు వచ్చి ఇంటి దగ్గర పడుకుని మళ్ళీ ప్రొద్దుటే లేచి స్కూల్ వర్క్, హోంవర్క్ చేసుకుని స్కూల్కి వెళ్ళేవాడిని. సో నేను సంథింగ్ ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏదో కావాలి అనే ఏ కసి అయితే ఉందో ఆ కసే నా చేత ఇన్ని రాయించింది. మీ నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు కదా, సో మీరు అంత పెద్ద క్యారెక్టర్ ఆయన ఎలా నమ్మిచ్చారు మీరు? అంటే నమ్మడం అంటే నేను మనిషిలో ఒక దూకుడు, ఒక అవుట్డోర్కి వెళ్ళాము, అవుట్డోర్ కొడితే ఎంతమంది వచ్చినా సరే మొత్తం అందరం కంట్రోల్ చేసేవాడు. సో నాకు ముందు ఆ క్యారెక్టర్ సూట్ అవుతాడు అనిపించింది. అందరూ కొత్త వాళ్ళు అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేసిన స్క్రీన్ టెస్ట్ చేసాం. చాలా తమాషా ఏంటంటే బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇతను మోహన్ బాబుది టెస్ట్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో యాక్చువల్గా బయలుదేరే రోజున హీఈస్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. దెన్ ఈ సైడ్ వచ్చాడు, అవునా నీ చూసాం కదా, సెలెక్ట్ చేయలేదు నేను, నీ క్లిప్పింగ్ బాగుంది, ఏమైపోయావు. సో ఓకే నువ్వు ఎక్కువ బస్సు అంటే బస్సు ఎక్కి వచ్చేసాడు. అప్పటికి ఆల్రెడీ ఇంకొకళ్ళని పెట్టాం, ఎందుకంటే ఇతను క్లిప్పింగ్ మిస్ అయింది అతను తీసింది. సో అదంతా చాలా లక్కీగా వర్కౌట్ అయింది. అండ్ దెన్ డిడ్ యూ, ఆ సినిమా జరిగే టైంలో మీరు అనుకున్నారా మంచి యాక్టర్ అవుతాడు అని? అప్పుడు అనిపించిందా మీకు? లేకపోతే? నాకు డెఫినెట్గా ఇతనికి పేరు వస్తుంది ఈ సినిమా అయిన తర్వాత, విలన్గా ఎస్టాబ్లిష్ అవుతాడు. ఎందుకంటే ఆర్ నాగేశ్వరరావు గారి తర్వాత అందమైన విలన్ తెలుగు సినిమాకి లేడు, రాలా. కాబట్టి ఆ హైటు, ఆ పర్సనాలిటీ, ఆ నోసు అవి చూసిన తర్వాత ఆర్ నాగేశ్వరరావు లోటుని మోహన్ బాబు భర్తీ చేయగలడు అని నాకు అనిపించింది. తర్వాత ఓకే ఈ హీరో అయ్యాడు, హీరోగా లవబుల్ హీరో అయ్యాడు, కామెడీతో కలిపిన హీరో అయ్యాడు, అన్ని రకాలు వేశాడు. అతను చేయని క్యారెక్టర్ లేదు. భక్తవత్సలం నాయుడు నుంచి మోహన్ బాబుగా మీరే మార్చారు, మీరు పెట్టిన పేరు ఆయనకి. అది మీకు మోహన్ బాబు అని నాకు తెలియదు అసలు ఎందుకు క్లిక్ అయిందో మీకు ఆ పేరు అని. యాక్చువల్గా సినిమాలో క్యారెక్టర్ పేరు మోహన్. ఓకే. సో నేను జనరల్గా న్యూమరాలజీ చూస్తాను. మీకు ఇంట్రెస్ట్ అంకుల్ న్యూమరాలజీ? నాకు ఇంట్రెస్ట్. మీరు చేస్తారా నేను న్యూమరాలజీ? చేయను, బట్ కొద్దిగా తెలుసు నాకు. ఓకే. నమ్ముతారు మీరు? ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నమ్మడం అంటే న్యూమరాలజీ ఇస్ ఎ సైన్స్. సో దానిలోంచి మోహన్ అనగా తర్వాత బాబు యాడ్ చేస్తే నెంబర్ సరిపోయింది. సో దెన్ ఐ మేడ్ ఇట్ మోహన్ బాబు. మీకు సావిత్రి గారు దూర బంధువు అన్నారు, నిజమా? ఆమె బ్రతుకున్నంత కాలం బంధువు అని నాకు తెలియదు, కానీ నాకు ఎవరైనా ఒక అక్క అంటూ ఉంటే ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె సావిత్రి గారు. మీరు అక్క అక్క అని పిలిచేవాళ్ళంట? అక్క అని పిలిచేవాడిని, తమ్ముడు అని నోరారా పిలిచేది.
తర్వాత నాకు ఆ బంధువు అనేది ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ ఆమె స్పృహలో లేకుండా ఉన్న రోజుల్లో నాకు తెలిసింది బంధువు. అంత మానవత్వం ఉన్న మహానటిని మాత్రం చూడలేదు, మనిషిని చూడలేదు. మానవత్వం. ఎగ్జాంపుల్ ఎవరికైనా సహాయం చేయాలి అంటే, ఎవరికైనా చేయాలనుకుంటే తాను అప్పు చేసి డబ్బు తీసుకొచ్చి అవతల వాళ్ళకి సహాయం చేయగలిగినటువంటి మనిషి. అలా చేసి అప్పుల పాలైపోయింది. మీరు చాలా మంది హీరోయిన్స్ డైరెక్ట్ చేశారు అంకుల్. మీరు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎవరిని డైరెక్ట్ చేయడంలో? అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న. కారణం ఏంటంటే జయసుధ 26 పిక్చర్లు చేసింది నాతోటి. ఆ. జయప్రద 21 ఫిల్మ్స్ అనుకుంటా. ఇట్లా వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్కడి నుంచో భూమి నుంచి దిగి వచ్చిన ఆర్టిస్టులుగా బిహేవ్ చేసేవారు కాదు. బికాస్ దేర్ ఆల్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు. దే వాంటెడ్ టు మేక్ మనీ అండ్ దే వాంటెడ్ టు క్విట్. ఒక సినిమా క్లిక్ అయింది, వెంటనే 5 హీరోస్ తోటి 5 సినిమాలు ఒక రౌండ్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ అవగానే ఫినిష్. ఆర్ట్ మీద ప్రేమే లేదంటారా ఇప్పుడు చేసేవాళ్ళు? నా దృష్టిలో మాత్రం నాకు అనిపించట్లేదు. ఒకవేళ అలా ఎవరన్నా ఉంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నా షూటింగ్లో ఎవ్వరూ సెల్ ఫోన్ వాడింది లేదు. షార్ట్ జరుగుతుండగా సెల్ ఫోన్ వస్తే రిహార్సల్ చేస్తుండగా పరిగెత్తుకునే సెల్ ఫోన్ మాట్లాడతారు. అవును. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ వర్కింగ్ ఫర్ 6 to 7 hours. యూ డిమాండ్ అకార్డింగ్ టు యువర్ డిమాండ్. ఎంత కావాలో డబ్బు అడగండి, నేను దాని గురించి మాట్లాడలే. బట్ డిసిప్లిన్, వెర్ ఇస్ ద డిసిప్లిన్? కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం ఒక బుక్ తయారు చేయాలనుకుంటాను అంకుల్. యువర్ ఫస్ట్ టైం యాక్టర్, ఇది చదువుకో, దీస్ ఆర్ ద రూల్స్, సంతకం పెట్టు, ఇది కమిషన్ పెట్టాలి అని. వాళ్ళకి ఎందుకు సంతకం? నువ్వు వెళ్ళి వాళ్ళని బతిమాలు తెచ్చుకుంటున్నావు నువ్వు. నేను తీయబోయే దాంట్లో తెలుగు పిల్లల్ని తీసుకొస్తున్నాను. ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్. ఐ వెయిట్ ఫర్ సమ్ టైం. అది ఇంకో క్వశ్చన్ అంకుల్. మనం సడన్ గా లాస్ట్ 15-20 years గా ఎక్కువ నార్త్ ఇండియాకి వెళ్ళి ఇలా మోడల్స్ ని అందంగా ఉంటే చాలు, కొంచెం అటు ఇటు డాన్సులు చేయడానికి అలా నిలబడ్డానికి ఉంటే చాలని తీసుకొచ్చేస్తుంది. కానీ మనం పంపించాం శ్రీదేవిని కానీ హేమమాలిని గారిని కానీ సౌత్ నుంచి మనం వహీదా రెహమాన్ ఇస్ ఫ్రమ్ ఆంధ్ర, రాజమండ్రి నుంచి మనం పంపించాం. అంటే ఒకటే కారణం. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఏదో లోకల్గా ఉన్న అమ్మాయిని పెట్టి సినిమా తీసేస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్ కొనుక్కునే బయ్యర్స్లో ఉంటుందని ఒక తెలియని పిచ్చి నోషన్ ఒకటి స్టార్ట్ అయింది వీళ్ళకి. తప్పది. వీళ్ళు జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, సపోర్టింగ్ యాక్టర్ తక్కువ. వీళ్ళు అంతకు మించి అక్కడ వాళ్ళకి నిజంగా కనుక అంతకి డిమాండ్, అంత కెపాసిటీ కనుకుంటే హిందీ సినిమాలు దొరికిన ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? మీరు బిగినింగ్ లో స్టార్ట్ అయినప్పుడు అంకుల్ సినిమాలు తీయడం సోషల్ సినిమా అన్న మీనింగ్ కి, సోషల్ సినిమా అన్న పదానికి మీరే మీనింగ్ లాగా సృష్టించారు. కాదు, సోషల్ రన్ అవుతా ఉన్న యుగంలోనే మేము వచ్చింది. మీరు తీసే సినిమాలో ఒక సపరేట్ ట్రాక్ మీకు ఒక్కరికే 18,000 ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంది ఒకప్పుడు అని విన్నాను. 1800 అంటే ఐ నెవర్ డిపెండెడ్ ఆన్ హీరోస్. ఇప్పుడు మొట్టమొదటి పిక్చర్ తాత మనలో హీరో లేరు. మొదటి పిక్చర్ నుంచి 12వ పిక్చర్ వరకు 12 పిక్చర్స్ ఇన్ ఏ రో, 100 days, కొన్ని జూబ్లీస్, కొన్ని 1 year. బట్ మై 13th ఫిలిం ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్, ముద్దబంతి పువ్వు. సక్సెస్ విలువేంటో 13వ పిక్చర్ ఫ్లాప్ అయిన తర్వాత తెలుస్తున్నాను. సో హీరోస్ కోసం నేను ఎప్పుడు ప్రాకులాడలా. బట్ హీరోతో చేయాల్సిన సబ్జెక్టులు ఉన్నప్పుడు వాళ్ళు నాతో చేస్తానన్నప్పుడు రామారావు గారితో చేసినా, నాగేశ్వరరావు గారితో చేసినా ఆ సబ్జెక్టులే చేశాను. మీరు చేసిన సినిమాలన్నిట్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? నేను చేసిన 148 సినిమాల్లో నాకు నచ్చకుండా చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆర్ ఎ సక్సెస్ఫుల్ వన్. రమేష్ కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు హీరోగా జస్ట్ 10 daysలో తీసాం నీడా అనే సినిమా. దానిలో మహేష్ బాబు ఒక చిన్న వేషం వేస్తాడు ఫస్ట్ టైం. వాళ్ళ బ్రదర్తో పాటు వచ్చాడు, వేసాడు. వీ కంప్లీటెడ్ ద ఫిలిం విత్ ఇన్ 10 days. నో సాంగ్స్, నో డైలాగ్స్. దట్ ఫిలిం ర్యాన్ ఫర్ 110 days. కాబట్టి ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు అని చెప్పడం అనేది ఐ థింక్ బికాస్ ఐఎమ్ ది ఫాదర్ ఆఫ్ దోస్ స్టోరీస్. బెంగాలీ సినిమాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్కి వెళ్ళింది, తమిళ సినిమాలు వెళ్ళాయి, మలయాళం సినిమాలు వెళ్ళాయి, హిందీ సినిమాలు వెళ్ళాయి. వీటి అన్నిటికంటే ఎక్కువ సినిమాలు తీసేది తెలుగు వాళ్ళు. మన సినిమాలు ఎందుకు అంకుల్ ఒక్కటి కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళలేదు? అంటే వెళ్ళలేదంటే నెంబర్ 1 ఏమో ఆ ఎఫర్ట్ మన దగ్గర లేదు. రెండవది పూర్తిగా కమర్షియలైజ్ అయిపోయినా. ఇప్పుడు కీలుబొమ్మలు అనే ఒక సినిమా, అట్లాగే నమ్మిన బంటు, తర్వాత నర్తనశాల, తర్వాత శంకరాభరణం, తర్వాత మేఘ సందేశం. సో ఇట్లా కొన్ని పిక్చర్స్ వెళ్ళి ఉన్నాయి.
బట్ అందరూ గుర్తులేనిది మర్చిపోయింది ఏంటంటే ఇంటర్నేషనల్ అవార్డు ఆర్టిస్ట్గా ఒకే ఒక వ్యక్తికి వచ్చింది, ఎస్వి రంగారావు గారికి. ఓ ఇవాళ ఆస్కార్ అవార్డు కోసం మన వాళ్ళు ఎడుతున్నారు, ఇది వచ్చింది అది వచ్చింది చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఎస్వి రంగారావు గారికి. మీకు తెలిసిందని మీరు రాయాలి అంకుల్. యూ హ్యావ్ టు క్రియేట్ అ బుక్ ఆఫ్ జస్ట్ మీకు తెలిసిన ఫ్యాక్ట్స్. నాకు తెలిసింది కాదు, టోటల్గా నా లైఫే ఒక పుస్తకం తయారవుతుంది, నేనే తయారు చేస్తున్నాను. బికాస్ భావితరాలకు అది ఉపయోగపడాలని నా ఉద్దేశం. ఎలా స్ట్రగుల్ అయ్యి ఇండస్ట్రీలో పైకి వచ్చాను, ఎన్ని ఆటుపోట్లు చూశాను, ఎన్ని దెబ్బలు తిన్నాను, ఎంతమంది తొక్కడానికి ప్రయత్నం చేశారు, ఇట్లాంటివన్నీ విత్ ఆల్ ఎగ్జాంపుల్స్ నేను టైం దొరికినప్పుడల్లా ప్రిపేర్ చేస్తున్నాను. పవర్ఫుల్ యాక్టింగ్ అంకుల్. అంటే స్వర్గం నరకం సినిమాలో అనుకోకుండా అయ్యాను, కానీ అసలు నేను మెడ్రాస్ వచ్చింది యాక్టర్ని కావాలనే వచ్చాను. నేను హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నాటకం వేస్తే ఆ నాటకాన్ని చూసి ఋషికేశ్ పిక్చర్స్ అని అందం కోసం 19 సినిమా తీస్తున్నారు, వైవి కృష్ణయ్య గారిని పిలిచారు. నన్ను కామెంట్ చేశాడు మా ఆఫీసరు, సినిమాల్లోకి ఎప్పుడైనా నీ ముఖం చూసుకున్నావా అని. నా కోపం వచ్చి లీవ్ లెటర్ చింపేసి రిజైన్ చేసి ప్రొడ్యూసర్స్తో కలిసి మెడ్రాస్ వచ్చాను. వాళ్ళు నాకు చెప్పిన వేషం వేరు, ఆ వేషం బాలకృష్ణ, కమెడియన్ బాలకృష్ణకి ఇచ్చేశారు. దాని పక్క అసిస్టెంట్ వేషం వేయమన్నారు, నేను వేయనన్ను. తర్వాత చెప్పారు వేయకపోతే మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి. వెడితే ఆయన చెప్పిన సీన్ గుర్తొచ్చింది నాకు. ఈ ముఖాన్ని చూసి అవతల పొమ్మన్నారు అని తింటారు తప్పితే నేను వద్దన్నానని నమ్మరు ఎవరు అని చెప్పి ఫోర్స్ఫుల్గా అసిస్టెంట్ వేషం వేశాను. ఖడ్గం సినిమాలో ఒక ఎపిసోడ్ ఉంటుంది అంకుల్. యాక్చువల్ గా నేను చెప్తా, చెప్పండి. మీరే అది అక్కడికి వస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. సినిమాలో అందం కోసం 19 సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది, మా గురువు వేషం బాలకృష్ణ, నేను శిష్యుడు వేషం. ఆ డైలాగ్ చెప్పాలి. ఒక 5 టేకులు 6 టేకులు 7 టేకులు 8 టేకులు అయిపోయినాయి. నేను వెనకాల నాకు నేనుగా మగప్ చేసుకుంటున్నా ఆ డైలాగ్ని. చేసుకుంటుంటే చూసాడు డైరెక్ట్, ఏడి నువ్వు చెప్తావా అన్నాడు. ఆయన చెప్తానండి అన్న. దిగ్ధంతులైన కవి పండిత ప్రకాండులకి ప్రవేశము దొరకని కవితా సమ్మేళనకు రాదల్చితివా, కవి బ్రహ్మయ్యని ఖ్యాతిగాంచిన ఈ కిలకల శ్రీవారు నీలాంటి అర్భకులతో ప్రసంగించరు. ఇది డైలాగ్. ఆ డైలాగ్ చెప్పగానే వెంటనే డైరెక్టర్ గారు క్లాపింగ్ అన్నారు, అంత తీసాడు ఆ షాట్. తర్వాత నుంచి నాకు నరకం స్టార్ట్ అయింది. అంతే కదా. నన్ను అంటే నా డైలాగు వీడు చెప్తాడా అని హింస పెట్టేస్తే 2 రోజులు పోయిన తర్వాత నాకు వేషం అవుతుందని చెప్పి నేను తప్పించుకుని వచ్చాను. మీకు ఇప్పుడున్న డైరెక్టర్లలో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు అంకుల్? అంటే ఇంచుమించు ఇప్పుడు వచ్చిన డైరెక్టర్స్ అందరూ కూడా బాగా చేస్తున్న డైరెక్టర్స్. చేస్తున్న డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ ని మైండ్ లో పెట్టుకొని చేయట్లేదు అంకుల్ ఈ డైరెక్టర్. అది చాయిస్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మీద ఆధారపడిందమ్మా. నువ్వు అలాంటప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకోవాలన్న డైరెక్టర్ని? ఒక ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్, బాగా తీస్తాడనుకున్న డైరెక్టర్, కథకి కరెక్ట్ గా సరిపోయిన డైరెక్టర్ ఉన్నప్పుడు సరే పెట్టుకున్న తర్వాత 100 రోజులు తీయాల్సిన సినిమా 200 రోజులు అయిపోతూ 300 రోజులు అయిపోతూ వాళ్ళకి జడ్జిమెంట్ లోపం. నేను ఒకటే చెప్తా, నేను చూస్తున్నాను సెట్స్లో ఒక షాట్ని 4 యాంగిల్స్లో తీస్తున్నారు. వాట్ ఫర్? ఇక్కడ నేను ఒకటి చెప్తా, సర్దార్ పాపారెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్టా జస్ట్ సినిమా? నాది బిగ్గెస్ట్. దట్ పిక్చర్ వాజ్ కంప్లీటెడ్ విత్ ఇన్ 29 days. మీరు హౌ టు స్పెండ్ ది బడ్జెట్ అనే యాంగిల్లో పెడుతున్నారు తప్పితే హౌ టు మేక్ ద ఫిలిం అండ్ ఫర్ మేకింగ్ ద ఫిలిం హౌ మచ్ బడ్జెట్ ఈస్ నీడెడ్ అనే యాంగిల్ లేదు. మీరు సినిమాలు తీసేటప్పుడు స్క్రిప్ట్ తోటి వెళ్ళేవాళ్ళ అంకుల్ సెట్ కి? స్క్రిప్ట్ అంటే ఇట్ డిపెండ్స్. అదే అట్లీస్ట్ యు న్యూ, అదే బిగినింగ్ టు ఎండ్ యు హ్యాడ్ ఎన్ ఐడియా. డెఫినెట్లీ. అండ్ మీకోసం ఒక బైట్ తయారు చేయించు అంకుల్. లాస్ట్ క్లిప్పింగ్. దాసరి నారాయణరావు గారు అంటే నా గురువు గారు, వారికి నాకు పరిచయం కూతురు కోడలు అన్న సినిమా. శోభన్ బాబు గారు హీరో, లక్ష్మీ దీపక్ గారు దర్శకులు. దానికి వారు మా గురువుగారు కో డైరెక్టర్, మాటల రచయిత. నేను అప్రాంటిస్గా పనిచేశాను దర్శకత్వంలో. 6 మాసాలు పనిచేస్తే 50 రూపాయల జీతం ఇచ్చారు. 1975 సంవత్సరం జూన్లో భక్తవత్సల నాయుడు అని పేరుని మోహన్ బాబుగా మార్చి స్వర్గం నరకం అనే సినిమాలో నాకు ఒక అద్భుతమైన పాత్రని ఇచ్చారు. అప్పటి నుంచి ఏ పిక్చర్లో అయినా సరే హీరోను ఎవరిని పెట్టినా గురువు గారు నన్ను బుక్ చేసి నాకు డైలాగులు రాసేవారు. ఫస్ట్ నన్ను విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా అన్ని పాత్రలు ఇచ్చి పోషించింది మొట్టమొదటి వ్యక్తి
మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. నేను ఎన్నో సందర్భాల్లో వారి మీద కోపం చేసుకోవడం, ఆయన నా మీద కోపం చేసుకోవడం, అంటే తండ్రి కొడుకులు కొట్లాడుకుంటారు, తండ్రి కొడుకులు అంతే, అది విరోధం కాదు. అటువంటి అత్యంత ఆత్మీయమైనటువంటి ప్రేమానురాగమైనటువంటి బంధం నాది మా గురువు గారిది. ఏదైనా ఇచ్చి రుణం తీర్చాలంటే ఏమిచ్చి తీర్చుకోగలం? తిరుపతిలో నాకు విద్యాలయాలు ఉన్నాయి. దానిలో ఒక ఆడిటోరియం కట్టాను, దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఇలా ఉంటుంది, అసలు భారతదేశంలోనే నెంబర్ 1 అనుకుంటాను, మధ్యలో పిల్లలు లేకుండా. దానిలో దాదాపు 500 మంది కూర్చుంటారు, ఏసీ ఆడిటోరియం. దానికి దాసరి ఆడిటోరియం అని పేరు పెట్టాను. ఎప్పటికీ ఇప్పటికీ నా కంఠంలో ప్రాణంతో వరకు నా గురువు గారంటే ఇష్టం. మీ ఇద్దరు ప్రేమ అసలు మీరిద్దరు చిన్న పిల్లల్లాగా అసలు ఆయనకి మిమ్మల్ని వారానికి ఒకసారైనా చూడకపోతే ఆయనకి ఈ కెనాట్. ఊర్లో ఉంటే మటుకు తప్పకుండా వచ్చేస్తారు. ఆ రెస్పెక్ట్, ఆ లవ్, ఆ గివ్ మీ ఇద్దరి దగ్గరే చూసి నేర్చుకోవాలి. ఇది ఈ జనరేషన్ తెలుసుకోవాలి. మీరు శ్రీపాద నరసింహులు అండ్ కంపెనీలో ఫస్ట్ స్టార్ట్ చేసి 60 రూపీస్ జీతంతో స్టార్ట్ చేశారంట కదా మీరు? అవును, కాకినాడలో చేసి కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. అక్కడ 90 రూపీస్ ఇచ్చారంట కదా? అక్కడ 90 రూపీస్, 30 రూపీస్. ఎంత రీసెర్చ్ చేశాను చూసారా మిమ్మల్ని అడగకుండానే. గాజులకి మీకు ఏదో లవ్ స్టోరీ ఉందంటే ఏంటి? ఎవరు? గాజులు. ఓహో, ఇది చాలా చాలా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. అంటే నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేసేటప్పుడు మా సిస్టర్కి గాజులు తీసుకెళ్లాలని నేను వెళ్ళి గాజులు షాప్లో వెతుకుతుంటే నాకు తెలియదు జడ్జిమెంట్. పక్కన ఎవరో ఉన్నారు, అంటే ఏ సైజ్ అండి అన్నారు. చూసి ఈ సైజ్ ఉంటుంది గాజులు అన్న. సరే, ఆమె చూసి సెలెక్ట్ చేసి ఇచ్చింది. ఆమె దాసరి పద్మ. మీరేదో 3 టికెట్లు ఇచ్చింది ఆ నాటకానికి రమ్మని చెప్పారంట. అవును, ఆ నాటకానికి వచ్చిన తర్వాత అలా అలా పరిచయం పెరిగి అప్పుడు మీరు అడిగారా ఫస్ట్ ఆంటీ కమాన్ అన్నారు? అవసరం అప్పుడు ఇదంతా. నో, అసలు ఆ సైడ్ కూడా చూపించాలి కదా. దిస్ ఇస్ దాసరి నారాయణరావు కాకుండా లేదు, దేర్ వాజ్ దిస్ లవర్ ఇన్ హిమ్. ఆ ప్రేమ పాటలన్నీ ఎక్కడి నుంచో రాలేదు, ఇక్కడి నుంచే వచ్చాయని చెప్పడానికి. అది చాలా పెద్ద స్టోరీ. అది మా వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకని? అందరూ కూడా జనరల్ గా తెలియదు కదా. అప్పుడంటే ఇప్పుడంటే పర్వాలే, ఇట్స్ ఓకే. దిస్ ఈస్ అబౌట్ నియర్లీ 35 years 40 years బ్యాక్. సో అప్పుడంటే మరి లవ్ మ్యారేజెస్ అంటే వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. సో బట్ ప్రపోజల్ ఈస్ ఫ్రమ్ మై సైడ్, బోత్ ఇద్దరు సైడ్ నుంచి, బట్ మోర్ ఫ్రమ్ మై సైడ్. అంకల్, మీరు బొబ్బిలిపూర్లి, సర్దార్ పాపారాయుడు అలాంటి సినిమాలు తీసినప్పుడు దాని తర్వాతే కదా ఎన్టీ రామారావు అంకుల్ పాలిటిక్స్ కి వచ్చారు. డూ యూ థింక్ ఈ 2 సినిమాలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆయన్ని అని? ఆయనకి పాలిటిక్స్ లోకి రావాలని ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా సర్దార్ పాపారాయుడు. అప్పటి వరకు లేదు. దానికి ఒక ఇన్సిడెంట్ ఉంది, చాలా గొప్ప ఇన్సిడెంట్. ఆయనకి అల్లూరి సీతారామరాజు వేషం వేయాలనేది ఆయన లైఫ్ యాంబిషన్. ఒక స్క్రిప్ట్ కూడా పూర్తిగా ఆయన తయారు చేసుకున్నాడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని, ఫుల్ స్క్రిప్ట్. నేను సర్దార్ పాపారాయుడు తీసేటప్పుడు అల్లూరి సీతారామరాజు దీంట్లో ఒక చిన్న ఎపిసోడ్గా, ఒక 10 minutes ఎపిసోడ్గా దీన్ని పెడదామని మెంటల్గా డిసైడ్ చేసుకున్న తర్వాత అది చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఊటీలో ఓల్డ్ మైసూర్ రోడ్లో కుర్చీరేసి కూర్చున్నాం. సో జనరల్గా ఆయన ఇటు నుంచి వస్తాడని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అటు చెట్లలోంచి వస్తామన్నాడు ఆయన. ఫుల్ మిస్ట్లో ఆయన బాణం పట్టుకుని నడిచి వస్తుంటే ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది. ఇప్పుడు కూడా ఒకసారి రోమాలు అట్లా నెక్కిపోయింది. అట్లా ఎదురు వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టాను. ఫస్ట్ టైం నా లైఫ్లో రామారావు గారికి నేను పాదాభివందనం చేయడం. బ్రదర్, నాకు అదే మైండ్లో ఉంది. జీవితంలో మనం పోయిన తర్వాత ఇలా మన పాత్రని ఎవరైనా వేస్తారంటారా? దేశం కోసం, ప్రజల కోసం ఏదైనా చేస్తే వేస్తారు తప్ప. సడన్లీ హీ అనౌన్స్డ్, బ్రదర్ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ 60 వస్తున్నాను. 60 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత నెలకి 15 రోజులు సినిమాలకి, నెలకి 15 రోజులు ప్రజాసేవ కోసం కేటాయిస్తుంది. నేను మెడ్రాస్ ఇంట్లో ఉండగా మా రామారావు గారు కబురు చేస్తుంది, రమ్మన్నారన్నారు. నేను లోపలికి వెళ్ళేసరికి 3 to 4 గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి. వాటి నిండా కవర్స్, లెటర్స్. తీస్తే మీరు 15 రోజులు ప్రజాసేవ అన్నారు, రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు, పార్టీ ఎప్పుడు పెడుతున్నారు అంటే ఆయన సర్ప్రైజ్ అయిపోయినాడు. ప్రజాసేవ అన్నది రాజకీయాలను తీసుకున్నారు ఆయన అభిమానులు. తర్వాత
ఆయన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత బుబ్బులిపులి స్టార్ట్ చేస్తాం. జస్ట్ ఐ థింక్ దిస్ ఈజ్ మై లాస్ట్ పిక్చర్ బ్రదర్. ఐ థింక్ తెలుగు దేశంలో ఆయన పార్టీ పెట్టడంలో ఆయన పాత్రకు కావలసినటువంటి లక్షణాలన్నీ బొబ్బులిపులి పాత్రలో కనిపిస్తాయి. సో ఈ 2 సినిమాలు ఆయన రాజకీయ జీవితానికి అవి ఒకటి ఇన్స్పిరేషన్ ఇస్తే, ఒకటి జనంలో నన్ను ఒక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ముద్ర వేసింది అని ఆయన ప్రమాణ స్వీకారం చేసి 1983 జాన్యువరిలో ఆయన ఓపెన్గా లాల్ బహదూర్ స్టేడియంలో చెప్పారు. మీరు ఎందుకు అప్పుడు అంకుల్ తోటి జాయిన్ అవ్వలేదు అంకుల్? అంటే నాకు అప్పుడు పాలిటిక్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను పాలిటిక్స్ లోకి వెళ్ళడం అని తెలిసిన యాక్సిడెంట్. వంగవీటి మోహన్ రంగా ఆయన హత్య జరిగినప్పుడు 220 నియోజకవర్గాల్లో నాకు నేనుగా క్యాంపెయిన్ చేశాను విత్ మై క్యాన్వాయ్. అప్పుడు చేశారు, బట్ అక్కడి నుంచి- మధ్యలో యూ స్టాప్ క్యాంపెయినింగ్ అండ్ మళ్ళీ మొన్న చేశారు. నో యూ కంటిన్యూడ్. 89 I did, 91 I did, 94 I did, 99 I did, Oh, 2004 I did. All the elections I did. మీరు ఫస్ట్ 300 రూపాయలు మీకు రైటర్ గా వచ్చిన 300 రూపీస్ ఇచ్చారంట కదా మీకు. అవును. ఇచ్చిన వెంటనే ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు అంకుల్? దిస్ ఈజ్ మై ఫస్ట్ రెమ్యూనరేషన్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి రెమ్యూనరేషన్ వెంకటేశ్వర 300 రూపాయలు. వెంకటేశ్వర ఆ 300కి జాయిన్ చేస్తున్నారా? ఈ ఉంగరం 2 సార్లు పోయి దొరికింది నాకు. అండ్ ఎప్పుడు వేసుకొని ఉంటారంట కదా ఎప్పుడు ఇది? చేతనే ఉంటుంది. మీరు సిరి మీడియా ద్వారా మీ దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కి మీరు సినిమాలు ఛాన్స్లు ఇస్తున్నారు. బయట డైరెక్టర్స్ కి ఎందుకు ఇవ్వకూడదు? ఇట్స్ ఓపెన్ ఆఫర్ బై డైరెక్టర్స్. ఎవరైనా సరే ఒక మంచి సబ్జెక్ట్తో కనుక వచ్చినట్టయితే దట్ ఈస్ ద కంపెనీ. సో ఎవరు వచ్చినా సరే, సపోజ్ ఇఫ్ దే కమ్ విత్ గుడ్ స్క్రిప్ట్, అవర్ కంపెనీ ఇస్ రెడీ టు గివ్. నేను రికమెండ్ చేస్తాను. అవునా? Ah. నా దగ్గర ఉందా మంచి script? ఓకే ఓకే. బాలయ్య బాబుతో మరో బొబ్బులి తీస్తానన్నారంట మీరు. దట్ ఈస్ టాప్ సీక్రెట్. ఓ, బట్ ఇట్స్ స్టిల్ ఇన్ ద వర్క్స్ అన్నమాట. ర్యాపిడ్ ఫైర్ అని నేనే క్వశ్చన్ అడుగుతాను, 2 ఆన్సర్లు ఇస్తాను, మీరు చూస్ చేయాలన్నమాట. ఓకే. మీకు ఇష్టమైన హీరో? ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు? నా అభిమాన నటుడు నాగేశ్వరరావు గారు. ఇష్టమైన డిసిప్లైన్డ్ నటుడు రామారావు. మీకు ఇష్టమైన హీరోయిన్? శ్రీదేవి గారు, జయసుధ గారు? ఇప్పుడు మోహన్ బాబు నాకు ఎట్లాగో, జయసుధ కూడా షీఈ్ జస్ట్ లైక్ నా ఇంట్లో మా ఒక ఆడపడుచు. ఆంటీ డాడీ ఓ మాట్లాడేసుకుంటారు మీ గురించి ఎప్పుడు. గురుగారు ఇలా అన్నారని. అదే నేను చెప్పానని చెప్పండి. మీకు ఇష్టమైన మూవీ? ప్రేమాభిషేకం లేకపోతే బొబ్బిలి పులి? బలి ఇరకటం పెట్టాను. బొబ్బిలి పులి అనేది ఒక హ్యూమన్ ఇమోషన్. ప్రేమ త్యాగానికి ఒక దట్ ఈజ్ అల్టిమేట్. దాని తర్వాత ఇంకోటి ఉండదు. ప్రేమాభిషేకం అలాంటి 2 పాత్రలు. అంటే ప్రజల కోసం పోరాడడంలో అల్టిమేటు, ప్రేమగా అల్టిమేటు. 2 ఆపోజిట్ యాంగిల్స్. మీరు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా? సూరిగాడు, మామగారు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ నా Okay, షోకి ఆల్ వచ్చినందుకు. ద బెస్ట్. ఏదో సోషల్ సర్వీస్ లాగానో లేకపోతే ఇంకొక చైల్డ్కి హెల్ప్ చేయడమో ఏదో ఒకటి. అందుకే ఈ సీజన్లో నేను సోషల్ అవేర్నెస్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే ఇవాళ మన గెస్ట్ సతీష్. అండ్ మీరు గ్లోబల్ అవేర్నెస్ గురించి, సేవింగ్ ద ప్లానెట్ గురించి చేస్తున్నారు కదా? ఎస్. కొంచెం బ్రీఫ్గా చెప్తారా? ఎట్లా యాక్చువల్లీ మొదలైందంటే మీ హిస్టరీ చెప్పాలంటే, ఇంతకు ముందు మీరు ఇండియాలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి, మన తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి యువర్ డిజైనర్, ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్. ఇది తర్వాత కెనడాకి వెళ్ళి అక్కడ మీరు వన్ ఆఫ్ ద టాప్ డిజైనర్స్ ఫర్ ఈవినింగ్ గౌన్స్. అవన్నీ వదిలేసి ఇప్పుడు మీరు ఒక సోషల్ కాజ్ కోసం తిరుగుతున్నారు. ఆ సాటిస్ఫాక్షన్, మనీ సాటిస్ఫాక్షన్ వచ్చి నెగిటివ్ సాటిస్ఫాక్షన్ అది అకార్డింగ్ టు మీ. బట్ హెల్పింగ్ సమ్వన్ అండ్ సీయింగ్ దెమ్ హ్యాపీ వచ్చేసి దట్ ఈస్ ద రియల్ పాజిటివ్ సాటిస్ఫాక్షన్. చిన్న పిల్లలకి మెయిన్లీ వాళ్ళలో సంతోషం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని ఏం చేశానంటే మనం ఈ రోజుని కాపాడుకోవాలి కూడా. ఈ జరగబోయే మన ప్రపంచాన్ని వాళ్ళే మన వరల్డ్ని. సో వాళ్ళే సరైన వాళ్ళు అని అనుకుని, ఎందుకంటే ప్యూర్ హార్ట్తో ఉంటారు. సో మీరు ఏం చేస్తున్నారు దాని గురించి? వరల్డ్స్లో లాంగెస్ట్
ఒక ఇన్విటేషన్లా తయారు చేయాలని. ఆ ఇన్విటేషన్తోని వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ స్టార్స్ వాళ్ళ గురించి ఏం రాశారు, ఏం అసలు యాక్షన్స్ అవసరమో అవన్నీ వాళ్ళకి తెలిసి వాళ్ళంతా సంతోషపడతారు వాళ్ళ ఫేవరెట్ స్టార్ని చూస్తూ అని. ఒక సిల్క్ ఫ్యాబ్రిక్, ఎకో ఫ్రెండ్లీ సిల్క్ ఫ్యాబ్రిక్, గ్రీన్ ఫ్యాబ్రిక్స్ మీద ప్రపంచమంతా వెళ్తూ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మీద చిన్న మెసేజ్ పెడతారు. సేవ్ అవర్ మదర్ ఎర్త్ అని. 1 కిలోమీటర్ వచ్చే మోర్ దాన్ 1 కిలోమీటర్ ఇది అవుతుంది. ఈ ఇన్విటేషన్ మీరు అవును. దాన్ని అటాచ్ చేసి అన్ని స్టిచ్ చేసాక అది 3600 ఫీట్ అవుతుంది. అది అయిన తర్వాత త్రూ అవుట్ ద వరల్డ్ స్కూల్స్ కి వెళ్ళి ఒక మెసేజ్ పాస్ చేసి హౌ టు సేవ్ ద వరల్డ్ అని వాళ్ళ ద్వారా తెలుసుకొని Yes. వాళ్ళు చేసిన వాళ్ళకి మీరు వాళ్ళ ఫేవరెట్ దానిలో ఉన్న సంతకాలు వాట్ ఎవర్ Yes. వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఇస్తాను అని. అవును, వాళ్ళు యాక్షన్స్ పాయింట్ సిస్టమ్ పెడుతున్నాను జస్ట్ టు ఎంకరేజ్ దెమ్ మోర్. అయితే వాళ్ళు ఐదర్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేసిన. ఇది ఒకటి చెప్పాలని మీకు ఇప్పుడు సతీష్ గారు ప్లగ్ తీసేయమన్నారు కదా, మనం చాలా సార్లు ప్లగ్ ఉండి స్విచ్ ఆఫ్ చేస్తే చాలు అనుకుంటాం, కానీ మనం స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంటుందంట. ఈ విషయం నాకు తెలీదు. స్విచ్ ఆఫ్ చేస్తే చాలే అనుకున్నాను, కానీ కాదు, అన్ప్లగ్ చేస్తేనే ద ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది.